సుష్మా స్వరాజ్ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో వందల మంది విద్యార్థులు చనిపోతుంటే కూడా కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. యాదిరెడ్డి ఢిల్లీలో పార్లమెంటు పక్కని చెట్టుకు ఉరేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, ఢిల్లీలో ఉన్న పెద్దలకు తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలు, తల్లుల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా అంటూ ఉత్తరం రాశారు. ఇది చూసిన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ కన్నీళ్లు పెట్టుకుంటూ దగ్ధత స్వరంతో పార్లమెంటులో మాట్లాడారు. తెలంగాణ బిడ్డల్లారా, మీకు బీజేపీ అండగా ఉంటుంది. ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చి కుటుంబాలను ఓదార్చిన నాయకురాలు సుష్మా స్వరాజ్. ఆమె ఉద్యమ సమయంలో తెలంగాణలో అనేక సభల్లో పాల్గొన్నారు. సిరిసిల్లతో పాటు అనేక మీటింగులకు వారితో కలిసి ప్రయాణం చేసి సభల్లో పాల్గొన్న చరిత్ర ఇప్పటికీ నా మదిలో ఉంది అన్నారు ఈటల రాజేందర్. మీరు పార్లమెంటులో బిల్లు పెట్టండి, మేము మద్దతిస్తామని చెప్పిన నాయకురాలు ఆమె. ఆనాడు టీఆర్ఎస్ ఉన్న ఎంపీలు 2 అయినప్పటికీ మేము మీకు అండగా ఉంటామని తెలిపారు. బిల్లు పెట్టినప్పుడు ఏకోన్ముఖంగా చాచాభిషలు లేకుండా తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చిన పార్టీ బీజేపీ. అమలు పరిచిన నాయకురాలు సుష్మా స్వరాజ్. ఆమెను ఎన్నటికీ తెలంగాణ సమాజం మర్చిపోదు. ఆమె అందుకే తెలంగాణ చిన్నమ్మగా పేరు పొందింది. సుష్మా స్వరాజ్కి జోహార్లు అర్పిస్తున్నామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. जोहार सुष्मा स्वराज, जोहार जोहार सुष्मा स्वराज गारी, जोहार 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 तेलंगाना चिन्नम्मा जोहार सुष्मा स्वराज, जोहार जोहार. తెలంగాణ చిన్నమ్మగా పిలువబడే సుష్మా స్వరాజ్ గారి జయంతి ఉత్సవాన్ని ఈరోజు పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తెలంగాణ పిల్లలు చనిపోతున్నప్పుడు, మరీ ముఖ్యంగా ఎన్ని వందల మంది అమరులైనా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆనాడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి యువకుడు యాదిరెడ్డి పార్లమెంటు పక్కకే చెట్టుకు ఉరేసుకొని చనిపోయిన ఉదంతం. ఆ యాదిరెడ్డి ఆనాడు సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, దేశంలో ఉన్న అనేక పెద్దలకి ఉత్తరం రాసి ఢిల్లీలో ఉన్న పాలకులారా, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యల పరంపర, తల్లుల కడుపు కోతలు మీకు కనపడతలేవా అని చెప్పి ఉత్తరం రాస్తే కన్నీళ్లు పెట్టుకుంటూ దగ్ధద స్వరంతో ఆనాడు సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నాయకురాలిగా సభలో నిప్పుడు చెరిగి కన్నీళ్లు పెట్టుకొని, తెలంగాణ బిడ్డలారా, మీకోసం కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి ఆత్మహత్యల సందర్భంగా ధైర్యం చెప్పినటువంటి, కుటుంబాలను ఓదార్చినటువంటి నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు. సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ రోల్ తీసుకుంటున్నప్పుడు తెలంగాణకు అనేక సభల్లో పాల్గొన్నారు. వారితో పాటు నేను కూడా ఆనాడు ఉద్యమ నాయకుడిగా సిరిసిల్లలో, ఇతర ప్రాంతాల్లో వారితో కలిసి ప్రయాణం చేసి సభలలో పాల్గొనే చరిత్ర ఇప్పటికీ మదిలో ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆనాడు పార్లమెంట్లో మీరు బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇచ్చి దీన్ని పాస్ చేస్తాం. ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎంపీల సంఖ్య 2 అయినప్పటికీ ఇవాళ మేమున్నాం మీకు అండగా అని చెప్పి సుష్మా స్వరాజ్ గారు ఆ బిల్లు పెట్టే సందర్భంగా ఏకోన్ముఖంగా శశబిషలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మద్దతు కోసం తప్పించి దాన్ని అమలుపరిచిన నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు. వారిని ఎన్నడూ తెలంగాణ సమాజం మర్చిపోదు.
వారు నిన్నటి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మర్చిపోదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ సెలవు. जोहार सुषमा जी, జోహార్ జోహార్ जोहार सुषमा जी, జోహార్ జోహార్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.